ఈ రోజు దాకా కృష్ణకుమార్ గురించి మాట్లాడవలసిన అవసరం నాకు ఉంటుంది, నాకు అనిపించలేదు ఇప్పుడు దాకా. కృష్ణకుమారే నన్ను నా గురించి మాట్లాడిన సందర్భాలు నాకు తెలుసు కాబట్టి ఈరోజు అందరికీ పెద్ద మా గురువర్యులు అరుణ్ కుమార్ గారు వాళ్ళ ఇక్కడ నువ్వు రా సుబ్రహ్మణ్యం 12 గంటల కంటే కృష్ణకుమార్కి తెలుగు భాషా సేవారత్న అవార్డు వచ్చింది కాబట్టి దానికి సంబంధించి మనం నలుగురు గ్యాదర్ అవుతున్నాం. నువ్వు వచ్చి సుబ్రహ్మణ్యం 10 నిమిషాలు పార్టిసిపేట్ చేయన్నప్పుడు అదొక అదృష్టంగా నేను కూడా దుర్గేష్ గారు చెప్పినట్టు భావిస్తున్నా. కృష్ణకుమార్ గారి గురించి చెప్పడం అంటూ వస్తే నా ప్రతి ఎదుగుదలలో, ప్రతి కార్యక్రమంలో, ప్రతి విషయంలో ఆయన పాత్ర చాలా ఉంది. నేను రాజమండ్రిలో చిన్న శ్రీ ప్రింటర్స్ అనే ఒక వ్యవస్థ స్టార్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు నన్ను ఆశీర్వదించారు. తర్వాత నేను ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు తొలి కొబ్బరికాయ ఎవరైనా వైశ్యుడితో చేయించుకుంటారు. తొలి కొబ్బరికాయ కృష్ణకుమార్ ఇప్పుడు దాకా దాదాపు నా 40-45 ప్లేసుల్లో కొబ్బరికాయ కొట్టినటువంటి వ్యక్తి కృష్ణకుమార్. ఇది ఎవరికీ తెలియని సత్యం. నేను ఎక్కడ అర్ధరాత్రి 3 గంటలకు పెట్టినా, 4 గంటలకు శంకుస్థాపన చేసుకున్నా, 5 గంటలకు శంకుస్థాపన చేసుకున్నా, ఆ 2 గంటలకి లేచి వచ్చి అక్కడ అరగంట గంట పూజల దగ్గర కూర్చుని ఆ కొబ్బరికాయ కొట్టి నా గురించే మళ్ళీ స్నానం చేసి వచ్చేవాడు ఆయన. ఇలాగా మా ఇద్దరికి ఉన్న అనుబంధం, నన్ను తిట్టగలరు, ప్రేమించగలడు, అలాగే అభిమానించగలడు, లేకపోతే నా ఎదుగుదలను చూసి హర్షించగలడు. అన్ని రకాలుగా ఆయన నా కుటుంబంతో, నా వైఫ్తో కానీ, నా పిల్లలతో కానీ, నాకు వచ్చిన కష్టకాలంలో కానీ ప్రతి నిమిషంలో కూడా ఆయన నాకు తోడుగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు మాట పదునుగా ఉన్న మనసు మట్టుకు డెఫినెట్గా అందరి మనసు శ్రేయస్సు కోరుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిత్వం రాజమండ్రిలో గతంలో గంధం సుబ్రహ్మణ్యం గారి దగ్గర చూసాం. మళ్ళీ గంధం సుబ్రహ్మణ్యం గారితో అన్నయ్య 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 అని చనువు అనేది నువ్వు అనేంత చనువు ఏర్పడింది నాకు. కృష్ణకుమార్ గారిని నేను గారే అంటాను. నన్ను మటుకు ఆయన గారు అన్నా అనకపోయినా మటుకు నాకు కావాల్సింది ఏంటంటే ఆయన ప్రేమను నేను పొందగలిగాను. ఇక్కడ అందరూ ఆయన ప్రేమిస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆయనతో బాగుంటారు. నేనేమో కార్యక్రమం చేయాలంటే తన సహాయం లేకుండా, సలహా చేయకుండా నేనేమీ చేయలేను కూడా. అలాంటిది రాజమండ్రికే గౌరవం, రాజమండ్రికే గర్వకారణం. రాజమండ్రి విషయంలో పూర్తిగా ఒక కమాండ్ నుండి రాజమండ్రిలో ఎవరు ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేయగలరు, ఎవరికి ఏ రకమైనటువంటి సత్తా ఉంది, ఎవరిని ఏ రకంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు, గతంలో కానివ్వండి, ప్రస్తుత వాతావరణంలో కానివ్వండి, సమకాలీన రాజకీయాల మీద కూడా అవగాహన కలిగి ఏదైనా సరే లోతైన విశ్లేషణ చేసే ఒక మంచి మనసున్న మనిషి. అలాగే రాజమండ్రి అంటే రాజమహేంద్రవరంలో ఇక్కడ వాళ్ళకే గౌరవం తెచ్చే విధంగా ఆయన ప్రవర్తన ఉండదు. అలా హైదరాబాద్ వెళ్ళినా, లేకపోతే మద్రాసు వెళ్ళినా, వేరే రాష్ట్రాలకు వెళ్ళినా కృష్ణకుమార్ అనే వ్యక్తి రాజమండ్రిలో ఉన్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు అనే పరిస్థితులు కూడా నాకు తెలుసు. అంటే అటువంటి వ్యక్తి పేపర్ లేదు అని అనుకున్నప్పుడు ఇది పేపర్ తీశారని అనుకున్నా. ఆయన చెప్పారు, పేపర్ కన్నా పదునైనటువంటి నా మనసు ఏ రకంగా ప్రజలకి చెప్పాలో చెప్పే ఆలోచనలో నేను ఉన్నానని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. అంటే ఆయన ఆలోచన ఆ రకంగా ఉంటుంది. ఏదైనా సరే, ఎవరినైనా సరే నిజాయితీగా, నిక్కచ్చిగా తప్పు ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలిగిన మనిషి. అలాగే ఒక మీటింగ్ కండక్ట్ చేయాలన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా సరే అక్కడ క్రమశిక్షణ కోరుకుంటారు. ఏ మాత్రం క్రమశిక్షణ లేకపోయినప్పటికీ కూడా ఆ క్రమశిక్షణ లోపం ఉందని చెప్పి ఖచ్చితంగా ఆ మందలించే కార్యక్రమం కానీ, దాన్ని సరైన పద్ధతిలో పెట్టే కార్యక్రమం కానీ తీసుకునే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి మరి మన రాజమండ్రికి గౌరవం తెచ్చే విధంగా, మనమందరం గర్వపడే విధంగా మన మధ్యలో ఉండే కృష్ణకుమార్ ఈ రకమైన గౌరవం పొందుతుంటే మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. అరుణ్ కుమార్ గారు జనరల్గా రాజకీయాలకు విరామం అంటారు కానీ సర్వీస్కి విరామం అనరు. ఆ సేవని ఏ రకంగా చేసినా చెయ్యొచ్చు, ఏ రకమైన సరే ప్రజల్లో అభిమానం సంపాదించుకోవచ్చు. రాజకీయాల్లో పదవులే శాశ్వతం కాదు. పదవులు లేకపోయినా 10 మందికి రాజకీయాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి పబ్లిక్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి ఎవరినైనా సరే అవేర్నెస్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేయాలని ఆయన చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. ఒక స్నేహితుడికి అరుణ్ కుమార్ గారు ఇవాళ మనల్ని అందరినీ కూర్చోబెట్టి అతని వ్యక్తిత్వం గురించి, ఆయన ఆలోచనల గురించి 10 మంది షేర్ చేసుకునేలాగా ఆయన చేసిన ఆలోచనను మట్టుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. నిజంగా వారి దగ్గర మేము రాజకీయాల్లో పెరిగినా, నిజంగా అంత స్థాయిలో వారున్నా మాతో కూడా అదే స్థాయిలో ఉంటూ నిజాయితీగా రాజకీయాలకి ఈ రకంగానే ఉండాలి. ఇవాళ రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే చూస్తున్నాం మనం. ఒక క్యాన్వాయ్ లేకపోతే రాలేరు, 4 కార్లు ఉంటే కానీ బయట తిరగలేరు. ఇంట్లోంచి కిందకు వచ్చేటప్పటికి 4 వెయిట్ చేసి, 4 మాట్లాడి, 4 కార్లు క్యాన్వాయ్ తీసుకుని రాజకీయాలు చేసే పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో
అరుణ్ కుమార్ గారు ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఓ శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పటికీ కూడా, రాజకీయాల్లో సిడబ్ల్యూసీ మెంబర్గా చేసినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు కూడా నాకు ఈ పదవి ఉంది, ఈ పదవికి నేను అలంకారం కాదు, ఈ పదవికి నేను వన్నె తీసుకొస్తున్నానా, ఈ పదవి నాకేమైనా వన్నె తెచ్చిందని ఆలోచన చేయకుండా, నాకు పదవి అనేది శాశ్వతం కాదు, రాజమండ్రి ప్రజల స్నేహం శాశ్వతం అని చెప్పి ఎలా బతకాలో, ఎలా జీవించాలో, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అది చేసి చూపించిన ఘనత మట్టుకు అరుణ్ కుమార్ గారికి దక్కింది. ఒక మామూలు 2 స్కూటర్ మీద తిరిగి, స్కూటర్ మీద వచ్చి తను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక కూర కొనుక్కున్న, హోటల్కి వెళ్ళి టిఫిన్ తెచ్చుకోవాలనుకున్న ఆయన అవసరమైతే స్వయంగా వెళ్ళి తెచ్చుకున్న సందర్భాలు నాకు తెలుసు. అంటే అటువంటి మనుషులు ఈ రాజమండ్రిలో ఉండడం వల్లే ఇంకా రాజకీయాలకి గౌరవం ఉందని చెప్పి నేను కూడా భావిస్తున్నా. అలాంటి వారి కుటుంబ సభ్యుడు అయినందుకు అరుణ్ కుమార్ గారు భవిష్యత్తులో కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నానంటారు కాబట్టి, ఉన్నా లేకపోయినా చరిత్రలో మట్టుకు అరుణ్ కుమార్ గారు మిగిలిపోతారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. కారణం ఏంటంటే ఎక్కడ ఎవరు ఏ పుస్తకం చూడాలన్నా, ఎవరిని ఏ విషయం కావాలన్నా రాజమండ్రిలో అరుణ్ కుమార్ని అడగండి, లేదా అరుణ్ కుమార్ ద్వారా తెలుస్తుంది మనకని ఇవాళ జడ్జిలు సహితం ఆలోచన చేస్తున్నారంటే ఆ రకమైన గౌరవం రాజమండ్రికి వచ్చింది. అంటే అరుణ్ కుమార్ గారు కానీ, కృష్ణకుమార్ గారు కానీ ఇలాంటి వ్యక్తులు మరి రాజమండ్రిలో ఉండడం మనకు కూడా గౌరవం. నాలాంటి వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ వాళ్ళని చూసి నేను స్ఫూర్తి పొందానని చెప్పి తెలియజేసుకుంటూ, అన్న జైన్ గారి గురించి చెప్పినా తిడతాడు, తిట్టగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది, నేనేం కాదన్నో. కాకపోతే ఆయన కూడా సభాధ్యక్ష స్థానం అన్నారు, కానీ సభికుడిగా కూర్చుని సభాధ్యక్ష స్థానం వహిస్తూ ఎవరు ఏం మాట్లాడాలి, ఎవరు ఏం చెప్పాలి, ఎవరితో ఏం చెప్పించాలి, ఎవరి దగ్గర ఏ పసు ఉంది అన్నది ఆలోచన చేసి రాజమండ్రి మీద కమాండ్ ఉన్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, అలాగే అశోక్ కుమార్ జైన్ గారు వర్తక వాణిజ్య రంగం అంటారు కానీ కాదు, సామాజికంగా సమాజం పట్ల ఒక బాధ్యత, సమాజం అంటే ఎలా ఉండాలి అన్న దాని మీద మంచి ఆలోచన ఉన్న వ్యక్తిగా నేను ఆయన గౌరవిస్తూ ఉంటాను. కొన్ని విభేదాలు ఉంటాయి, కానీ ఆయనకి ఆయన నిబద్ధతని మనం గౌరవించాలి. అలాంటి వ్యక్తులు ఆయన గురించి కూడా ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలాగే మా మాజీ శాసనసభ్యుడు, ఇప్పుడు రుడా చైర్మన్ సూర్యప్రకాష్ గారిని కూడా ఈ సభ ద్వారా అభినందిస్తూ, భవిష్యత్తు నాయకుడు నేను డిక్లేర్ చేస్తున్నానంటే, ఒక స్నేహితుడిని ఎవరన్నా సరే ఒక ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే మన మనసు కూర్చోవాలి. ఆయన భవిష్యత్తులో ఈ నెక్స్ట్ కంటెస్టింగ్ రాజకీయాల్లో ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇలాగ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వారు నాకు తెలియదు యాక్చువల్గా, నారాయణమూర్తి గారు, సో వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అరుణ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేసేదండి, ఇలాంటి మీటింగ్లే కావాలి, ఇలాంటి మాట్లాడుకునేవే కావాలి. మనసు విప్పి మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే హ్యాపీగా సంతోషంగా ఆ రోజు రాత్రి నిద్రపోతాం. ఎందుకంటే బయట చూస్తుంటే ఆర్టిఫిషియల్గా మాట్లాడుకోవడం, ఆర్టిఫిషియల్గా కౌగిలించుకోవడం, ఆర్టిఫిషియల్గా ప్రేమించుకోవడం ఎన్నే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. ఈ ఒక్క ఆఫీస్లోనే ఇలా నిజంగా నిజాయితీగా మనసు విప్పి మాట్లాడుకుంటున్నాం. ఆ అకేషన్ ఏర్పాటు చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. కృష్ణకుమార్ గారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు సన్మాన గ్రహీత మన కృష్ణకుమార్ గారు, నేను కృష్ణకుమార్ గారు ఆయన అవార్డు తీసుకుంటున్నప్పుడు కూడా నేను స్వయంగా ఆయనతో వెళ్ళాను. నేను వేరే తిరుపతి వెళ్తూ అటు ముందే వెళ్ళి నేను ఆయనతో చూడడం జరిగింది. ఆయన కార్యక్రమం అన్నంతా కూడా చాలా సంతోషం. మంచి మిత్రులు ఆయన. ఈ రాజమండ్రి నగరంలో ఒక రాజకీయ వేదిక తప్ప ఏ వేదికైనా ఉంటాడు ఆయన అక్కడ. అది కళారంగం కావచ్చు, సాంస్కృతికం కావచ్చు, లేకపోతే వేరే ఏదో రంగం కావచ్చు. ఒక రాజకీయ వేదిక తప్ప ఏ వేదిక మీద ఆయన ఉంటాడు. మరి అలా అందరికీ కూడా అన్ని రంగాల వ్యక్తులకు కూడా సన్నిహితమైన వ్యక్తి కాకుండా మంచి పాత్రికేయులు. నాకు ఉదాహరణకి ఏంటంటే, మొన్న ఒక 2 సంవత్సరాల క్రితం సూర్య ఆగిపోయింది, కానీ దాన్ని కొనసాగించమని కోరుతున్నాను. వైద్య ఆరోగ్య రంగం మీద చాలా మంచి వ్యాసం రాశారు. వెరీ రీసెంట్గా ది వీక్లో శశి థరూర్ రాసింది చూసిన తర్వాత నాకు ఈయన రాసింది గుర్తుకొచ్చింది. అది కటింగ్ కూడా నేను ఎక్కడో పెట్టుకున్నట్టు గుర్తు, సూర్య పేపర్లోది. శశి థరూర్ ఏం రాశారంటే, డెత్ అంటే భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఆరోగ్య పరిస్థితి, వాడు చనిపోవడం పేదవాడు, లేదా అప్పులో కూలిపోవడం, 2 చనిపోవడం ఖాయం, అప్పులో కూలిపోవడం కూడా ఖాయం అంటూ కూడా వైద్య రంగం గురించి చాలా సింపుల్గా 1 పేజీలోనే రాశారు ఆయన. అది జస్ట్ రీసెంట్గా ఒక 20 రోజుల క్రితం ఇప్పుడు వచ్చింది. అది చూసిన తర్వాత కృష్ణకుమార్ గారు
ఆయన పత్రిక ఎందుకు మానేశారు ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. మానకుండా దయచేసి మీరు రాయండి ఏదో ఒక వ్యాసం అనేది కంపల్సరీగా. మనకందరికీ ఇప్పుడు రాత పోయింది, ఇలా టైప్ చేసి తెలుగులో ఇంగ్లీష్దే కొడితే తెలుగులో వచ్చేస్తుంది కాబట్టి చాలా ఈజీ అయిపోయింది. కనీసం తెలుగు అక్షరాలు కూడా ఎవరో మన భాష గురించి దాని గురించి మాట్లాడుకుంటాం, కానీ ఇప్పుడు ఎవరం కూడా మనం సొంతంగా తెలుగులో ఒక 10 లైన్లు మళ్ళీ రాయాలంటే కష్టపడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే సెల్ మీదే దాన్ని కొడుతున్నాం కాబట్టి. కదా మన కృష్ణకుమార్ గారిని తప్పనిసరిగా ఆయన్ని ఆ రచన, అది పత్రిక కావచ్చు లేదా ఏది కావచ్చు, ఆ వ్యాసంగాన్ని కొనసాగించమని కోరుతున్నాను. ఆయన ఇంకా చాలా కాలం రాయొచ్చు. ఇప్పుడు ఇంకా ఆయనకి 61 సంవత్సరాలు కూడా లేవు, 67 మొన్నే పూర్తయింది. ఏబికే ప్రసాద్ గారు, అలాగే రంగనాయకమ్మ గారు వయోవృద్ధులు అయిపోయినా సరే ఇంకా మరి అంత వయోవృద్ధులు కూడా వాళ్ళ మైండ్ సెట్ కూడా 20 ఏళ్ల కుర్రవాళ్ళగా ఉందని నాకు ఆలోచించే వాళ్ళ వ్యాసాలు చదువుతున్నట్టుంటే రంగనాయకమ్మ, ఇటు ఏబికే ప్రసాద్. ఆ స్థాయిలో ఆయన ఇంకొక 20-25 ఏళ్ళు పైనే కూడా కృష్ణకుమార్ గారు వ్యాసాలు రాస్తూ, అంటే వ్యాసాలు రాస్తూ లేకపోతే పత్రికల్లో వార్తలు, పత్రికలో ఏదైనా విశేషాల గురించి విశ్లేషణలు చేస్తూ ఉంటే అదే భాషని కొనసాగింపు, భాషకి సేవ అనేది నేను భావిస్తూ మరి ఈ సందర్భంగా ఆయన్ని మిత్రుని మరొకసారి ఇక్కడ వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయనకి చిన్న అభినందన సత్కారంలో నేను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.